చాలా వేడివేడిగా చర్చ జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీలో అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో స్వయాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారితో నేను ప్రత్యేకంగా మాట్లాడి రాయలసీమ లిఫ్ట్లో చెప్పి బాబు ఫ్రేమ్లోకి వస్తాను పక్కన జరిగింది. లైవ్ దీనిపైన నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా ప్రకంపనలే వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారు ఎంతో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఈయన రాయలసీమకు వరప్రసాదిని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఆయన ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టి రేవంత్ గారు చెప్పినట్టుగా ప్రాజెక్టు పనులు ఆపేసినారా అని చెప్పి అనేక మంది తీసుకుపోయినారు. కానీ ఈరోజు వరకు కూడా ఇది రాష్ట్రానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. రెండు తెలుగు రాష్ట్రాలు అయినప్పటికీ కూడా తెలంగాణ రాయలసీమ ముఖ్యమంత్రులు అక్కడి ప్రయోజనాలు ఇక్కడ ప్రయోజనాలు వేరువేరుగా ఉంటాయి. అట్లాంటప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాలని రేవంత్ రెడ్డి గారు చెప్పడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది అవమానకరమైంది. ఇది ఒక రకంగా ద్రోహపూరితమైనటువంటిది కూడా ఇక్కడ అందరూ కూడా అభిప్రాయపడ్డారు. దాని తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారేమో అని చెప్పి అనుకున్నారు. పూర్తిగా సమాధానం చెప్తారేమో, నేను అలాంటిది మాట్లాడలేదనో, అలాంటివి రహస్యంగా చర్చ జరగలేదనో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నేను రాజీ పడలేదని చెప్తాడనుకున్నాం. కానీ ఆయన అట్లాంటి విషయాన్ని చెప్పకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా పరిమితమైందని, ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదన్నటువంటి రీతిలో ఆయన మాట్లాడటమే కాకుండా వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్తో కూడా అదే మాట్లాడింది. ఇది రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలను అంగీకరించినట్టుగా, ఆ వ్యాఖ్యల పట్ల వాళ్ళకేం వ్యతిరేకత లేదనేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారు కానీ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఈరోజు పయ్యావుల కేసు ఇంకొక అడుగు ముందుకేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మాట మాట్లాడినాడు. నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి, మినిస్టర్గా ఉండి, ఎంతో అవసరమైన రాయలసీమ నీటి ప్రయోజనాలు తీర్చగలిగినటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి అంత బాధ్యత రాహిత్యంగా ఎలా వ్యాఖ్యానిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. దానిపైన ఆయన మామూలుగానే అతి తెలివి ప్రదర్శిస్తూ ఉంటాడు. కేశవ్ గారు చాలా అతి తెలివి ప్రదర్శించాడు. ఆయన అతి తెలివితో ఎప్పుడు కూడా రంధ్రాలు వేషం చేస్తూ ఉంటాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా సంబంధించిన జీవోని చూపిస్తూ
జీవోలో గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పడం కాకుండా దాంట్లో తనకు అనుకూలమైనటువంటి ఒక పార్ట్ను మాత్రమే తీసుకొని అసలు దీంట్లో స్పష్టత లేదు. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టా లేకపోతే కేవలం చెన్నైకి నీళ్ళు అందించే ప్రాజెక్టుగా అనే అనుమానాలు కలుగుతున్నాయని చెప్పి మాట్లాడాడు. అసలు ఇది ప్రాజెక్టే కాదన్నాడు. నేను ఒకసారి కేశవ్ గారిని అడుగుతా ఉన్నా, మీరు ఆ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించినాయని చెప్పి చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ ఆ ప్రాజెక్టులో జరిగినటువంటి పనులు మీకు కనిపించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మీరు ఏం చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన దాదాపు 700 కోట్ల రూపాయల పైగా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే కాంట్రాక్టర్కి ఇచ్చేశారనే మాట మాట్లాడుతూ ఉన్నారు. సరే, మీకు ఇంత అనుభవం ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి మీరు ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారు. 700 కోట్లు అంటే 1 రూపాయి 2 రూపాయలు కాదు, 700 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. బహుశా ఈ మధ్యకాలంలో థెఫ్ట్ బాగా అలవాటు పడినట్టున్నాడు. అందుకే ప్రాజెక్టుగా థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి కేశవ్ మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎఫ్ఆర్ఎం లెవెల్స్ వీటన్నిటినీ సర్దుబాటు చేసుకోవడానికి కార్పొరేషన్ ద్వారా గవర్నమెంట్ అనుమతి ఇచ్చినటువంటిది. అది దాన్ని బట్టి ప్రభుత్వానికి సంబంధం లేకుండా 700 కోట్ల రూపాయలు ఇచ్చేసారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. మరి థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని మీరు అన్నారు కదా, మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్కి మీరు 190 కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. అసలు ఇది ప్రాజెక్టే కాదు, ఇది థెఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనే మీరు మీ ప్రభుత్వ హయాంలో 190 కోట్ల రూపాయలు